ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ అంశం రాజకీయంగా కీలక చర్చకు దారితీసింది. నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టగా ప్రభుత్వం మాత్రం డిఎస్సీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. వైసీపీ నేతలు కూడా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. మెగా డిఎస్సీ వివాదంలో అసలు ప్రధాన అంశం ఏంటంటారు సార్? నియామకాల పారదర్శకత లేకపోతే రాజకీయ విమర్శల? భానుమతి గారు, మీకు మెగా 9 ప్రేక్షకుల నమస్కారం. సరిగ్గా సంవత్సరం క్రితం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అపాయింట్మెంట్లు జరిగి కూడా 10 నెలలు అయిపోయింది. పరీక్ష సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత ఆరోపణలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రేపో ఎల్లుండో ఎలక్షన్స్ ఎట్లా చేస్తున్నారో డిఏపీ వివాదం మీద పెద్ద ఎత్తున వివాదం చెల్లైంది. ఎప్పుడైతే నీట్ పేపర్ లీకేజ్ మీద మన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చేయడం, అక్కడ విజయం సాధించడం, ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వైసీపీ మరింత పెంచింది అనుకుంటున్నాం. వైసీపీ ఆరోపణలు ఏంటంటే మీరు టెట్ ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో దాన్ని ఎందుకు మాయమైంది అని, అట్లాగే మొదటి ర్యాంకర్ నవీన్ అంటే ఆయన వచ్చిండు, ఆయన మళ్ళీ ఎందుకు తీసేసామని, ఎస్సీ ఆటలో పనిచేస్తున్న ఆయన పేరు మొదట్లో ప్రకటించి ఎందుకు పోయిందని, ఇట్లాంటి కొన్ని అనుమానాలు 5-6 ప్రశ్నలు వైసీపీ వేస్తున్నది. దీనికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి లోకేష్ అట్లాగే మనకు పూర్తి స్థాయి అధికారులు కొద్దిగా వివరణ ఇచ్చారు. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు రాజకీయాల కోసం రాజకీయమా లేకపోతే ఢిల్లీ ఉద్యమం తర్వాత వచ్చిన ఊపా తెలియదు, కానీ ఒకటి మీద డిఎస్సీ అభ్యర్థుల మీద ఉద్యోగాలు వచ్చిన వాళ్ళేమో మాకు వచ్చిన సంతోషపడుతుంటే రాని వాళ్ళు దాదాపు 3 లక్షల మంది చిల్లర పరీక్షలు రాశారు. అందులో కేవలం 16,627 మంది మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. చెప్పింది కూడా అదే. గతంలో 5,000 ఉద్యోగాలు మేమే ప్రకటించడం, మీరు అదనంగా ఇచ్చింది మెగా అన్నారు అంటున్నారు. మరి 5,000కు 16,000 అంటే ఎక్కువనే కదా. కనుక ఈ రాజకీయ వివాదంగా మారింది ఇదంతా కూడా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొందరు అభ్యర్థులు వచ్చి తమ పేరు ఇట్లా ఉండే, ఈ రకంగా పోయింది, నేను 6వ పేరుగా ఉండే 5వ పేరుగా వచ్చింది, ఇట్లా అని రకరకాలుగా ఆరోపణలు చేసుకున్నాను. ఆ ఆరోపణల మీద కూడా ప్రభుత్వం కొంత సమాధానం చెప్పింది. అంటే వారికి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇచ్చినామని కేసు వైపు ఇచ్చింది. కనుక అభ్యర్థులు ప్రకటించడం అయిపోయింది, పరీక్షలు అయిపోయినాయి, దాదాపు 10 నెలల నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఉద్యమిస్తున్న వైసీపీ మీద విమర్శలు ఏంటంటే పడవ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకు వచ్చినట్టు, లేకపోతే రైలు వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ వచ్చినట్టు ఇప్పుడు దీని మీద ఆరోపణ చేస్తున్న వాళ్ళు పకడ్బందీగా కేసు చెప్తాం, ఏ కేసు వస్తుందో దాని గురించి మాట్లాడతామని అధికారులు అంటున్నారు. ఈ వివాదం ఏమైందంటే మళ్ళీ జంజీ ఉద్యమం కాగా మేము చేస్తామంటున్నారు. రాజకీయ ఉచ్చులో పడ్డ తర్వాత ఇది అటువంటి ఉద్యమం కిందకి రాదు. కనుక ఇప్పుడు ఆరోపణ ప్రత్యారోపణల మధ్యన వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి కలిపి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏవైతే పేర్లు పేర్కొన్నారో వాళ్ళందరి పేర్లతో సహా ఇందుకు వీరి పేరు రాలేదు, ఇందుకు ఫస్ట్ ర్యాంకర్ ను నవీన్ తొలగించడం అనే మాట మామూలు చెప్పారు ఇప్పటి వరకు. కానీ డిఎస్ఏలో అక్రమాలు లేవు అని చెప్పడం నిరూపించుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఉన్నది, నిరూపించుకోవాలి. ఆరోపణ చేస్తారు, ఎటువాడు బట్టగాల్చి మీదేస్తారు, దాన్ని పరిహరించుకొని తగిన న్యాయం మేము అందరు చేసినామన్నట్టు చేయాలి కదా. అంటే న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు కనిపించాలి కూడా కదా అంటున్నాం. కనిపించకపోతే ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తాయి. కనుక వైసీపీ ఆరోపణలు తిప్పికొడుతూ రాజకీయ విమర్శలు కాకుండా అధికారుల నుంచి ముఖ్యంగా లోకేష్ విద్యాశాఖ మంత్రి దాన్ని స్పందించి పూర్తి స్థాయిలో వివరాలు వెలిస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే సార్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తోంది కదా, అలాగే ప్రతిపక్షం కూడా సిద్ధమే అని అంటుంది. అలాంటి చర్చ ఒకవేళ జరిగితే అది సమస్య పరిష్కారానికి యూజ్ అవుతుంది అంటారా? ఈ తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు, లేదా అట్లాగే బహిరంగ చర్చ, ఇవన్నీ వట్టి మాటలు అంటే రాజకీయ ఆరోపణలు తప్ప ఇంకోటి ఉండేవి. దానికి చర్చ అది పరిష్కారమే కాదంటున్నాను. ఎందుకంటే పరిష్కారం ఎక్కడ ఉంది? అధికారులు తమ దగ్గర ఉన్న రికార్డులను బయటపెట్టి ఇందుకు ఈ రకంగా జరిగింది, ఇంతమందికి ఇచ్చామని చెప్పాలి. ఇప్పుడు ఉద్యోగం రాని వాడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు, నాకు ఎందుకు రాలేదని చెప్పి కదా. ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషపడుతుంటాడు. 3 లక్షల మంది పరీక్ష రాసినప్పుడు 16,500 పోస్టులు ఉన్నాయి, దానికే వచ్చింది కదా. అందుకని వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే గతంలో
390 మన మన 398 రూపాయల ఉద్యోగం 98లో అప్పుడు 98 డిఎస్సి ఉద్యోగులు పోరాటం చేసి మొన్న ఏది 2024 తర్వాత వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి. చూసింది కదా మీరు. అంటే మరి అప్పుడు అన్ని రోజులు పోరాటం చేసిన తర్వాత న్యాయం గెలిచింది కదా. నేనేమంటానంటే అభ్యర్థులు రాజకీయ వలలో పడద్దు అంటున్నాను. ఇప్పుడు ఏమైంది, ఎవరు ఆదుకుంటారో పోతుంటారు. రాజకీయ వలలో పడడానికి కారణం ఏంటంటే యువతకు, ముఖ్యంగా ఉద్యోగార్థులకు ఎక్కడ ఏ పుట్టలో ఏం బాగుందో మరి ఒకసారి మాట్లాడితే బాగుంటది కదా అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏవైతే ఒక 5-6 మాట్లాడిందో వాళ్ళందరి వివరాలు తీసుకున్న ప్రభుత్వం వాళ్ళకు ఇందుకు ఉద్యోగాలు రాలేదు, ఇందుకు వచ్చిందని చెప్పి డైరెక్ట్ గా ప్రకటించింది కదా. దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. అట్లాగే చాలా కేసులు కేసు బై కేసు పరిష్కరించాల్సి ఉంటది కనుక 1-2 కేవలం ఏదో కమిటీ ఏర్పాటు చేశారు. అట్లా కాకుండా డెస్కులు ఎక్కువ ఏర్పాటు చేయాలి. అంటే కేసు బై కేసు, నాకు రామ్మోహన్ రావుకు ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు అంటే ఎందుకు నిమిషాలు తేలిపోవాలి, గంటలు తేలిపోవాలి. కానీ రోజుల నెలల తరబడి తేల్చడం, తాత్సార్యం చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మీద అనుమానాలు వస్తాయి కదా. అక్కడ ఎప్పుడు సమస్యను కప్పుపుచ్చితే అనుమానాలు ఎక్కువైతే సమస్యను పరిష్కరించే పని చేయాలి. నేనేమంటా అంటే విద్యాశాఖ చేయాల్సిన పని ఈ టెట్ ఉద్యోగుల మన డిఎస్సి అభ్యర్థులు ఏదైతుందో వాళ్ళు తమ స్పెసిఫిక్ కంప్లైంట్ తో రండి, దానికి మేము సమాధానం చెప్తామని చెప్పి పిలిస్తే బాగుంటది. వస్తే మహా 500-600 మంది వస్తారు. 1,00,000 మంది అయితే రాదు కదా. 1000 మంది వచ్చారు అనుకోండి, ఓ 10 డెస్క్లు ఏర్పాటు చేయండి, 100 మందికి ఒకటి, కనుక వారం రోజులు తెగిపోతుంది కదా ఇదంతా. అంటే ప్రభుత్వము బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమై, బహిరంగ చర్చకు ప్రతిపక్ష సిద్ధమైతే ఇది రాజకీయ పోరాటంగా మారుతుంది తప్ప అంటే నిరుద్యోగులు లేకుంటే డిఎస్సి అభ్యర్థుల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చుకోవడం తప్ప ఇంకోటి ఏంటి రాజకీయ నినాదంగా మిగిలితే అసలు అభ్యర్థులకు ఏం న్యాయం జరగదు అంటున్నారు. నిజంగానే ఎవరైనా ఈ 16,500 ఉద్యోగాలకు తోడు ఇంకెవరికైనా అన్యాయం జరిగితే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. 100 మంది అర్హులు నష్టపోయారు అనుకోండి, 100 మంది కొత్తగా ఇవ్వచ్చు కదా. ఆ పని చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే అలాగే సార్, డిఎస్సి పై వచ్చిన ఆరోపణలను రాజకీయ వేదికల్లోనే కాకుండా అధికారిక లేదా న్యాయపరమైన వేదికల్లో పరిశీలించడం మరింత సమంజసం అంటారా? తప్పు అంటున్నాను, అదే చెప్తున్నాను. రాజకీయ వేదికలు చర్చిస్తే రిజల్ట్ రాదు. ఇప్పుడు ఏది నిరుద్యోగుల భుజాల మీద డిఎస్సి అభ్యర్థుల నష్టపోయిన వాళ్ళ మీద భుజాల మీద తుపాకి పెట్టి పెంచుకోవడం తప్ప ఏం లేదు. రాజకీయంగా వీళ్ళకి పనికొస్తుండొచ్చు, కానీ నిరుద్యోగులకి ఏం లాభం, దానివల్ల ఏం లాభం జరుగుతుంది? అందుకని చెప్తున్నాను బాబాయ్, వాళ్ళందరూ ఏం చేయాలంటే ఎవరికి ఏ నష్టం జరిగింది స్పెసిఫిక్ గా పేర్కొంటూ, ఇప్పుడు కందకు లేని దురద కత్తికెందుకు అని సామెత. రాజకీయాలలో పడితే ఇట్లా ఉంటది. ఎవరైతే నష్టపోయిందో లీగల్ గా వారికి అవకాశం ఉందో, వారు మనకు సాంకేతికంగా నష్టపోయిందో వాళ్ళు స్పెసిఫిక్ గా కేసు ఎందుకు ముందుకు తీసుకొస్తలేరు అంటున్నారు. నిరుద్యోగులు 20 మంది 30 మంది తీసుకొని ఆయన ఇప్పుడు వైసీపీ మీద ఆరోపణ ఏంటంటే ఎవరో 20-30 మంది తీసుకొని రమ్మంటే ఒక బ్రోకర్ తీసుకెళ్లాడు, వాళ్ళతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, ఇటు మాట్లాడుతున్న వీళ్ళకు అవగాహన లేదు. ఉద్యోగం రాలేదు అంటే ఉద్యోగం రాలేదు, రాకపోవడానికి కారణం ఇదే అని వాళ్ళు చెప్తారు. దానికి స్పెసిఫిక్ గా 2-3 కేసులు మాట్లాడితే వాటి గురించి కూడా పూర్తిగా ప్రభుత్వం దాన్ని టేకప్ చేసింది. ఆ వ్యక్తుల గురించి వివరాలు సేకరించి దీనివల్ల వీళ్ళకి ఉద్యోగాలు రాలేదని చెప్పింది కూడా. కనుక ఇది దాటిపోతే ఇప్పుడు 1,000 మంది కదా, మరి ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు కదా, ట్రిబ్యునల్ ఉంది, కోర్టుకు వెళ్ళొచ్చు, ఏం జరిగిందో చెప్పొచ్చు. అందుకని చెప్తుంది 98 డిఎస్సి అభ్యర్థులు మొన్న 2020 దాదాపు 25 ఏళ్ల తర్వాత వాళ్ళకి తీర్పు వచ్చింది, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కదా. మొన్న ఎవరి గొప్ప అనే సమస్య కాదు, ఇక్కడ తీర్పు వచ్చింది ఎప్పుడు, దాన్ని అమలు చేసింది ఎప్పుడైనా సమస్య వస్తుంది కదా. అందుకని ఇప్పుడు దీనిలో ఏమైందంటే రాజకీయ నిరుద్యోగులు కొందరు దీన్ని చేసుకొని, అట్లాగే నిజమైన నిరుద్యోగులను ఎవరైతే డిఎస్సి అభ్యర్థులను వాళ్ళు ప్రోత్సహించి రాజకీయాల ఆట ఆడుతున్నారో ఒక మాట వస్తున్నది. అందుకని ఎస్సీఆర్టీలో పనిచేసి పని మానేసిండా లేదా చెప్పడానికి కూడా ఎస్సీఆర్టీ ఇప్పటిదాకా మా దగ్గర లేడు అంటుంది. ఎస్సీఆర్టీలో పనిచేసిన వారికి నవీన్ అంటే ఆయనకు మొదటి ర్యాంక్ వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి డిలీట్ చేశారు. ఎందుకు చేసిండ్రు అంటే ఆయన ఎస్సీఆర్టీలో పనిచేసినప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే. ఎప్పుడైనా మీరు ఆ ఎగ్జామ్ నిర్వహించే సంస్థకు కానీ అందులో పనిచేస్తున్న వాళ్ళు కానీ పర్మిషన్ తీసుకొని ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి తర్వాతనే పరీక్ష రాయాలి. పరీక్ష రాయడానికి పర్మిషన్ తీసుకోలేదన్న మాట వస్తున్నది. తీసుకోలేదు చెప్పాల్సింది ఎస్సీఆర్టీ కదా. ఎప్పుడో మానేసినంటే రికార్డు చెప్పాలి కదా, ఎన్ని రోజులు పనిచేశారు ఆయన, ఎప్పుడు మానేశారు చెప్పారు కదా. ఒక్కటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ప్రభుత్వము కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళ రాజకీయ వేదికల మీద చర్చకు సిద్ధమంటున్నారు తప్ప అధికారికంగా మరి డేటా బయట పెట్టాల్సి ఉంది. అందుకని అంతకుముందు టెట్ రిజల్ట్స్ లో కూడా 20% మార్కులు ఉంటాయి. ఆ 20% మార్కుల లిస్టు టెట్ రిజల్ట్ లేదు అంటే ఎవరికి వాళ్ళు అప్లోడ్ చేసుకోండి, మీకు టెట్ రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పి అవి కూడా కలిపారు. అది కూడా ఎట్లా ఉంది, ఉజ్జాయింపుగా ఉన్నది తప్ప వాళ్ళ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత దాన్ని పరిశీలించిన వాడేప్పుడు ఆ 20% ఎంతవరకు దీనికి కంపెన్సేట్ చేశారు, ఇవన్నీ మనకు తెలియాల్సిన అవసరం ఉంది. గందరగోళం జరిగిందనేమో వైసీపీ ఆరోపిస్తుంది.
ఏమీ జరగలేదని వీళ్ళు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్యన ఒక ఏదైనా కమిటీ, రిటైర్డ్ జడ్జి కానీ లేకపోతే ఎవరి అధికారితో కానీ లేకపోతే 3 మెన్ కమిటీ కానీ వేసి విచారణ జరిపించి వాళ్ళ ముందు కూర్చోమనాలి. ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి. దానిలో రికార్డు తెప్పించి వీళ్ళు వెరిఫై చేసి అన్యాయం జరిగితే సవరించాలి, జరగలేదు అనుకోండి ఇంటికి వెళ్ళిపోమని చెప్పొచ్చు. సార్, అలాగే వైసీపీ నిర్వహించిన నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో ఈ అంశం పైన అవగాహన పెంచే ప్రయత్నంగా చూడొచ్చా, లేకపోతే రాజకీయ వ్యూహము అని చెప్పొచ్చా? 6 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో కదా, జనాభా లెక్క జరుగుతుంది. అందులో 3 లక్షల మంది పరీక్ష రాశారు కదా. ఈ 3 లక్షల మందిలో 16,566 మందికి వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి. ఈ 3 లక్షల మంది మొత్తం ప్రజల సమస్య అంటే ఎట్లా ఉంటది? కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావాలని ఆశ ఉంటది, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి తప్ప మెగా డిఎస్సి మంచి చోటే వేసిండ్రు. ఇక ముందు పడే అవకాశం లేదు, తక్కువనే. ఎందుకంటే మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ లో 1:30 విద్యా చట్టం చెప్పేది 1:30 ఉండాలి టీచర్లని. ఇప్పుడు 1:19 ఉన్నారు అక్కడ. అంటే 19 మంది పిల్లలు చదువుతుంటే ఒక టీచర్ ఉన్నాడు. అటువంటి అప్పుడు అది కూడా మళ్ళీ ఒక్కోసారి ఆ రేషనలైజేషన్ లో చాలా వరకు 10 మంది, నేను స్కూల్లో కూడా ఒక టీచర్ ఉన్నాడు చూస్తున్నా. కొన్ని స్కూళ్ళు మూతపడ్డాయి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున ఇప్పుడు అంతలో ఉద్యోగాలు రావు కనుక ఆశ సన్నగిల్లింది కనుక నిరుద్యోగులకు కూడా కొంత బాధ ఉంటుంది. అది మళ్ళీ డిఎస్ ఎప్పుడు పడుతుందో, 5 ఏళ్ల తర్వాత పడదు డిఎస్, మళ్ళీ ఎప్పుడు పడుతుందో, మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని ఉంటది. కనుక ప్రభుత్వ ఉద్యోగం ఒకటే కాదు, నిజంగా చెప్పాలంటే ఈ పరీక్షలు రాసిన వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ కనుక వీళ్ళందరూ ప్రైవేట్ జాబులు చూసుకోవచ్చు, లేకుంటే ఇతరత్ర మన స్కూల్ పెట్టుకోవచ్చు, ఇతరత్ర చేయొచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఓ రకంగా భరోసా కదా, పూర్తి స్థాయిలో వాళ్ళకు పెన్షన్ అవన్నీ వస్తాయి కనుక. పెన్షన్లు అయితే లేవు ఇప్పుడు, 2004 తర్వాత పెన్షన్లు లేవు కనుక ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగం భరోసా ఉంటుంది కనుక ప్రయత్నం చేస్తారు. కానీ రాజకీయాల ఆటలో పడితే నిరుద్యోగులకు నష్టమైతే, డిఎస్సీ అభ్యర్థులకు అంతకన్నా నష్టమైతే. వీళ్ళు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఒక కమిటీ వేసి దీని మీద విచారణ జరపాలి. నెంబర్ 1, అక్రమాలు జరిగినా జరగలేదా. రెండోది, స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ఆఖరి బ్రిడ్జ్ ఆట కూడా పెట్టేసిండ్రు, పేక్ ఆట అని దాన్ని అంటున్నారు. పేక్ ఆటను కూడా పెట్టి స్పోర్ట్స్ కోసం ఇచ్చారని చెప్పి దాన్ని కూడా నేను వివరాలు తీసుకుంటే దాని అర్థమైంది ఏంటంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇది ఆటల కోట 2% ఉంటుంది, స్పోర్ట్స్ కోట. ఆ 2% కింద ఏ ఆటలు వస్తాయని స్పెసిఫిక్ గా పేర్కొంటారు. అందులో బ్రిడ్జ్ ఆట ఉన్నది, కానీ డిఎస్సిలో ఆ బ్రిడ్జ్ ఆట కింద ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు. ఇక రానప్పుడు ఆరోపణ చేస్తే ఏమైతే, ఉద్యోగం రాని ఆ ఉద్యోగాన్ని మీరు ఆ పేకాటలో, అంటే బ్రిడ్జ్ ఆట పేకాట అంటున్నారు, బ్రిడ్జ్ ఆటలో మీకు ఎట్లా ఏం జరగలేదు, ఒక్క ఉద్యోగం కూడా దాని కింద రాలేదని. మిగతా బ్యాడ్మింటన్ ఉంటుంది, క్రికెట్, అన్ని రకరకాల క్రీడలు అన్ని ఉంటాయి, వాలీబాల్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది. వాటిలో 2% కోటాల అన్యాయం జరిగింది అనుకోండి, నిజమైన ఆటగాడి వాడిని వచ్చి పలానా వాడికి ఇట్లా అన్యాయంగా ఇచ్చిందని చెప్పొచ్చు. ఎదుటివాడు తప్పుగా అభ్యర్థి అనర్హుడు వచ్చి చేసినా దాని మీద విచారణ జరపాలి, అర్హుడు నష్టపోయినా విచారణ జరపాలి. అందుకని ఏమంటున్నానంటే ఈ వివాదం రాజకీయ వివాదంగా మారింది కనుక దీనిలో ఒక 3 మెన్ కమిటీ 5 మెన్ కమిటీ వేసి దీన్ని పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ప్రకటిస్తే ఇక అప్పుడు పోతుంది. కానీ ఇప్పుడు వెంటనే రాజీనామా చేయాలి, యువత తిరగబడుతుంది, రేపటికల్లా జెన్జీ లాగా ఢిల్లీ పరిణామాలు సంభవిస్తాయని వైసీపీ హెచ్చరిస్తుంది. అది కాదనుకుంటున్నాను, ఎందుకంటే అంత దూరం పోదనుకుంటున్నాను. కానీ రాజకీయాల ఆటలో మాత్రం ఇప్పుడు డిఎస్సి అనేది ఒక ఆయుధం దొరికింది ప్రతిపక్షానికి. ఆయుధాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఆయుధాన్ని నిర్వీర్యం చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళు దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి, ఒక కమిటీ వేయాలి, కమిటీకి అప్పచెప్పాలి. ఏం అన్యాయం జరిగినా అక్కడికి వచ్చి చెప్పుకోండి, మేము పూర్తి స్థాయి న్యాయం చేస్తామని చెప్పాలి. నిజంగా న్యాయం జరిగితే, అర్హులకు అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఇంక 3 ఏళ్ళు ఉంటుంది కదా, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళకి గ్యారంటీ. ఎన్నికలు 6 నెలల ముందు వచ్చినా కూడా, ముందు వస్తే అని అనుకోవడం లేదు, వచ్చినా కూడా 2.5 ఏళ్ళు ఉంది కనుక ఆ రకంగా పోవాలి తప్ప ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని రాజకీయ పోరాటంగా మారితే నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి లాభం జరగదని నేను అంటున్నాను. అయితే సార్, అదే విధంగా ప్రస్తుతం పారదర్శకతపై చెబుతున్న వాదనలను బలపరిచే అంశాలు ఏంటి సార్? అదే విధంగా ప్రతిపక్షము లేవనెత్తుతున్న సందేహాలకు అసలు సమాధానం ఎలా రాబట్టాలి సార్? ప్రతిపక్షాలు లేవనెత్తున్న సందేహాలు ఏంటంటే అక్రమాలు జరిగినాయి ఓవరాల్ గా చెప్తున్నారు. ఒకటి, మొదటి ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఎందుకు తీసేశారు? రెండో ప్రశ్న అడుగుతున్నారు. మూడోది, బ్రిడ్జ్ అంటే పేక ఆటలో గెలిచి అని కేసులు కొన్ని చెప్పారు, వాటిని తేల్చేశారు వీళ్ళు. కనుక ఇక మిగతా ఏం లేదు. ఏదైనా సరే ఇప్పుడు దాదాపుగా సెప్టెంబర్ 25 నాడు మనకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. పోయిన జూన్ లో 2000 మే జూన్ లో ఎగ్జామ్స్ జరిగినాయి, జూలైలో రిజల్ట్స్ వచ్చినాయి.
తర్వాత అక్టోబర్లో ఇద్దామనుకున్న ఉద్యోగాలు సెప్టెంబర్ దాకా పోయింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోయిన సెప్టెంబర్లో ఇచ్చారు. దాదాపుగా 9 నెలలు దాటి 10 నెలలు పూర్తయింది ఇప్పటికి వరకే. అటువంటి అప్పుడు 10 నెలల కింద జరిగిన అక్రమాలు అంటే మరి 10 నెలల నుంచి ఏం చేసినట్టు వీళ్ళందరూ కూడా అనే సమస్య వస్తుంది కదా. అంటే ఇప్పుడు రాజకీయంగా ఒకటి పోతే ఇంకోటి సమస్య ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఆంధ్రప్రదేశ్ లో కులగజ్జ రాజకీయాలతో పాటు ఇట్లాంటి రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. కులము, మతము, ప్రాంతం అన్నట్టు ఇవి నడుస్తూ ఇప్పుడు ఒక ఇష్యూ కానీ ఇప్పుడు మొన్నదాకా రాజధాని మావిగాని ఇష్యూ ఉండే అది అయిపోయింది. మళ్ళీ ఇది మొదలైంది. మొన్నదాకా లాకప్ డెత్ ఇష్యూ ఉండే ఒకటి. అంటే ఎప్పటికప్పుడు ఇటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ కొత్త రాజకీయాలు చేస్తూ పోతున్నాను నేను అనుకుంటున్నాను. నిన్న మన కూడా కొత్త రాజకీయాలు మొదలైనాయి కదా. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ నడుస్తున్నాయి, బయట నడుస్తున్నాయి. అసలు సంగతి ఇచ్చిపెట్టి మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్స్ పార్టీస్ నడుస్తున్నాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు అలవిగాని హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉండే. వారు అసెంబ్లీ ఓరేది ప్రశ్నించరేది, బయట ఇటువంటివన్నీ ముందర పెడుతుంటాయి. దానివల్ల ప్రతిపక్షానికి కూడా సరైన విలువ దక్కదు, ప్రతిపక్షం మీద కూడా సరైన నమ్మకం ఏర్పడదు. నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడితే ప్రతిపక్షం ఏది చేసినా మంచిగానే ఉంటుంది. అందుకనే కదా ప్రతిపక్షాల వైఫల్యం వల్లనే మొన్న CJP పార్టీ లాంటిది పుట్టింది. నిజంగానే నీట్ పేపర్ లీకేజ్ మీద మొదట్లో ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడి ఉంటే ఈ యువత ఉద్యమం ఇంతమంది లాఠీ చార్జీ దెబ్బలు వాడు ఉండకపోతుంది కదా. ఇక్కడ కూడా అంటున్నాం, ఇక్కడ కూడా ఎవరైతే నష్టపోయిందో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ కమిటీ, గతంలో మనకు 98 DSC అభ్యర్థులు కమిటీ ఒకటి ఉండే. నాకు తెలిసి చాలా మంది మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు, ఎట్లా చేస్తే బాగుంటుంది సార్. నేను స్పష్టంగా కోర్టుకు పోమని చెప్పిన. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు కోర్టుకు పోవచ్చు కదా. ఈ రకంగా నష్టపోయినాం, DSCలో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత ర్యాంక్ వచ్చింది, నాకన్నా తక్కువ వాడికి వచ్చింది, చూపించవచ్చు కదా అంటున్నాను. అది విడిచిపెట్టి రాజకీయ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతామా, లేకుంటే చంద్రబాబు నాయుడు దగ్గర పోతామా అంటే ఏమైతే ఆ రాజకీయం అయితే తప్ప వాళ్ళు ఏం న్యాయం చేయరు. రాజకీయాలు ఎప్పుడు అవకాశవాదంతోనే ఉంటాయి. వీళ్ళ ఓట్లు ఎట్లా కావాలని చూస్తారు తప్ప వీళ్ళ సరైన మేలు చేద్దామని చూడరు. చూసినా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చూస్తారు. ఒకవేళ నిజంగానే మేలు కోరినా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చూస్తారు. అది కాకుండా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోవడానికి అధికార పక్షం మీద దుమ్మెత్తిపోవడానికి ప్రతిపక్షం చూస్తారు. కానీ అసలు వీళ్ళిద్దరి మధ్యన నలిగేది ఎవరు? ఆవులు పొట్టాడుకుంటే లేగదూళ్ళ కాళ్ళు విరిగినట్టు అభ్యర్థులు నష్టపోతారు కదా. అందుకనే చాలా వరకు అభ్యర్థులు కొంచెం రాజకీయ మాయలు పడద్దు. వాళ్ళకి నిజంగా న్యాయం జరిగి ఉంటే గవర్నమెంట్ కి అప్రోచ్ కావాలి. గవర్నమెంట్ సరిగ్గా పెట్టకపోతే, గవర్నమెంట్ తండ్రి లాంటిది, పెట్టకపోతే తల్లి లాంటిది కోర్టులు కదా, కోర్టుకు వెళ్ళాలి. కోర్టులో మన 1 year తర్వాత ఎందుకు వచ్చిందంటారు, డిలే కారణం ఏందంటారు. అంటే రాజకీయాలు ప్రేరేపిస్తే తప్ప అభ్యర్థులు బయటకు రారా? మరి అన్యాయం జరిగిన వాడు ఇంట్లో పడుకుంటాడా, ఎందుకు బయటకు రాడు అనే మాట వస్తుంది. కనుక అధికార పక్షానికి ఈ ఆయుధం దొరికింది. ఇంతకాలం జరిగినా కూడా ఎందుకు వాళ్ళు వచ్చి కేసులు వేయడం లేదు, ఎందుకు వచ్చి మా దగ్గర అప్పీల్ చేయలేదు అనే మాట వస్తుంది కదా. అందుకనే ఈ రెండు పక్షాల మధ్యన ఏమైందంటే రాజకీయ పోరాటం మారి ఒకరి మీద ఒకరు అపరిహారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్లాగో బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది, ప్రతిపక్షం ఏమో దీన్ని రాజకీయం గట్టబడుకుందామని చూస్తుంది. ఇది ఒక్కటే కాదు, మత్స్యకారుల సమస్య మీద, ముఖ్యంగా రొయ్యల రైతుల సమస్య మీద మీ పోరాటం చేస్తున్నారు కదా. రొయ్యల రైతుకు 4 రూపాయలు తగ్గించింది ఫీడ్ ధర అంటే అది పెద్ద సమస్యనా? 40 రూపాయలు తగ్గించాలని వైసీపీ అంటది. కనుక ఒక 4-5 సమస్యల మీద ప్రతిపక్షం చేయాల్సిన పని, సన్యాసుల మాట కాదు కదా ప్రతిపక్షం చేయాల్సిన పని అదే. కాకపోతే ఆ పనిలో ఎవరి కోసం పోరాడుతున్నా వాళ్ళకి మేలు జరగన్నా వాళ్ళకి నష్టం జరగన్నా, మన రాజకీయ పోరాటంలో కేవలం వాళ్ళని పావుగా వాడుకుందామా లేకపోతే వాళ్ళకి సరైన న్యాయం చేద్దామా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. సమస్య పరిష్కారం అయిపోకుండా సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం ఈ రెండు పక్షాలు, అధికార పక్షం వాళ్ళకి ప్రతిపక్షం చేస్తుందని నేను అనుకుంటున్నాను. సార్, అదే విధంగా ఈ వివాదంలో అభ్యర్థుల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా ఉండాలి అంటే అటు ప్రభుత్వం గానీ ఇటు ప్రతిపక్షం గానీ అసలు ఎలా వ్యవహరించాలి సార్? మంచి ప్రశ్న. అధికార పక్షం ప్రతిపక్షం ఎట్లా రాజకీయాలు చేస్తాయి. ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగం రాలేదో వాళ్ళు నేను అర్హుల్ని నాకు రాలేదనే కంప్లైంట్ ఉంటే ఫస్ట్ ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే సమాధానం నచ్చకపోతే, సరైనది కాదనిపిస్తే వాడు కేసు బై కేసు, అంటే నాకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాడికి ఇచ్చిండు ఉద్యోగం, లేకుంటే ఫలానా జరిగింది అని చెప్పాలి కదా. లేవంటే లోకల్ కోటా, నాన్ లోకల్ కోటా ఉన్నది, అట్లాగే రకరకాల కోటాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్కసారి మెరిట్ లిస్ట్ లో తప్పు జరగవచ్చు, ఎందుకంటే అంతా కరెక్ట్ జరిగిందని నేను అనట్లేదు. కానీ ఆ తప్పు జరిగితే స్పెసిఫిక్ గా సాంకేతికంగా ఆ అభ్యర్థి కేసే పరిశీలించాలి తప్ప ఓవరాల్ గా మొత్తం పరిశీలించలేదు కదా. ఒకవేళ ప్రభుత్వం న్యాయం చేయలేకపోతే అదే ఆధారంతో కోర్టుకు వెళ్ళాలి. అందుకని ఇంకేముంది, ఇప్పుడు నెలకు 20-40-30 వేలు బేసిక్ పే ఉన్న టీచర్ ఉద్యోగం పోతే మరి ఏమైనా బాధ ఉంటుంది ఎవరికైనా కదా. కనుక వాళ్ళు ఏం చేయాలంటే అయితే ఫస్ట్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి. వాళ్ళు కన్నా సరైన సమాధానం ఇవ్వకపోతే చేస్తే అటు చేయాలి. అందుకని ప్రభుత్వానికి సూచన ఏంటంటే ఎవరు వస్తారో రాండి, మీ కంప్లైంట్ లాడ్ చేయండి, మేము వితిన్ 1 week లో పరిష్కరిస్తాం అని చెప్పి అవసరమైతే డివైడ్ చేయండి, 10 కమిటీలు వేయండి, 10 స్క్రూటినీ కేంద్రాలు పెట్టండి, ఎవరు అభ్యర్థులు అందరినీ ఆహ్వానించండి,
ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరూ 3 లక్షల మంది అయితే రారు కదా. 30,000 మంది వచ్చినా కూడా పరిష్కరించడానికి వారం కాదు నెల పడుతుంది, అంతే కదా. అందుకని పరిష్కరించే వాళ్ళు చెప్పేది వినాలమ్మా. ఎప్పుడైనా కూడా మన పిల్లలు ఏడుస్తుంటారు, ఏడుస్తూ ఏంది అని చెప్పేది వినకపోతే ఇంకా ఏడుస్తారు కదా. ఇదే అంతే మన పిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళు చెప్పేది వినండి ఫస్ట్, విన్న తర్వాత పరిష్కారం ఏదో వాళ్ళకే చెప్పండి. ఓ ఇది నష్టపోలేదు, ఇది సరైంది, మీకన్నా తక్కువ రానికి వాడికి ఇవ్వలేదు ఉద్యోగం చెప్పొచ్చు కదా. ఆల్రెడీ రికార్డు ఉన్నాయి, అన్ని రికార్డు ఉన్నాయి కదా. చేయాల్సిన ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. ఒకవేళ ప్రభుత్వం చేసి దచ్చకపోతే ఏం చేయాలి వీళ్ళు అంటే, పూర్తిగా అటు పక్కన కోర్టులు ఉన్నాయి, కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే కోర్టులో ఆధారం చూపించిన కోర్టు ఆదేశించింది అనుకోండి, ఉద్యోగం తప్పదు కదా. అంటే పరిష్కారం వైపు పోతలేదు వీళ్ళందరూ అంటున్నాడు. రాజకీయంగా డిఎస్సీలు అక్రమాలని మొత్తం అంతా దోచుకున్నారు, డబ్బులు 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని సాక్షాత్తు గత మన ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా అది బొత్స సత్యనారాయణ గారి నుంచి ముందు పెడితే అందరూ ఆరోపిస్తున్నారు. 30 లక్షలు ఎవరి చేతులు మన ఎట్లా చేసిండ్రు అనే రుజువులు ఉన్నానా లేదా. అందుకని ఆరోపణ చేయడం సులువు, పట్టగాంచి మిలేయడం సులువు, దాన్ని నిరూపణ చేయడం కష్టం. కనుక ఎవరు తీసుకున్నా కూడా చెప్పాలి, డబ్బులు తీసుకొని చేశారు, స్పోర్ట్స్ కోసాలు చేశారు, వాళ్ళు అనుయాయులకు ఇప్పించుకున్నారు అంటున్నారు. కరెక్ట్, ఆరోపణలు కరెక్ట్ అనుకుందాం. వాటి మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత అటువంటి ఆరోపణలు గాలిపా ఆరోపణలు కొట్టేయద్దు కదా, వీళ్ళు చేయాల్సిన పని ఉంది కదా. నాకైతే నేను అభ్యర్థులకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈ రాజకీయ ఉచ్చులో పడకండి. మీరు నిజంగానే ఏమైనా జరుగుంటే అటు వైసీపీ కానీ ప్రభుత్వం దిక్కు 2 దిక్కులు పోకండి. మీరు చేయాల్సింది న్యాయ పోరాటం చేయండి. అటు ప్రభుత్వంతో ఫస్ట్ వినతి పత్రం ఇవ్వండి. ప్రభుత్వం కనుక సాల్వ్ చేయకపోతే వెంటనే మీరు పోవడానికి మీరున్నది. మీరు సమాచార హక్కు చట్టం ఉంది, వాళ్ళ సమాచార హక్కు ప్రకారం అడగండి. ఎందుకు మాయమైంది, ఎందుకు ఈ రికార్డు మాయమే, ఎందుకు ఈ రకంగా చేసిరని తీసుకోవచ్చు కదా. ప్రతిపక్షం కూడా చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళకి లాభం చేయాలంటే ఈ న్యాయ ప్రక్రియ మొత్తం వాళ్ళని నడిపియాలి. ఇంకో మాట చెప్తాను, మొన్న ఒక కమిటీ వేశారు, బిఎస్సీ అభ్యర్థుల దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేసింది, వరకు ఎవరిని సంప్రదించింది, ఏం చేసి ఉన్నా లేదా. అమరావతి రైతుల మీద కూడా కమిటీ వేశారు, పార్టీ పరంగా కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ ఏం చేయాలి మరి, పోయి ఆ బాధితులను కలవాలి కదా. అందుకనే ఏమైందంటే ప్రతిపక్షం పూర్తిగా దీన్ని డిఎస్సీలు అక్రమాలని ఒక ఢిల్లీ ఉద్యమం లాగా ఇక్కడ ఉద్యమం తీసుకొస్తామని ప్రయత్నం చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ కడుపులో చూడే మంది మేము కాదు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అన్నారు. ఎవరికైతే ఆకలి అవుతుందో వాడు మంది మేము కాదు తప్ప, మందు ఆకలి కానీ వాడికి అన్నం పెడితే ఏమంటాడు, కావరం పెట్టి పెట్టినాం, నువ్వు అన్నం పెట్టినాం, అవసరం లేదు, పంచపక్ష పరిమాణాలు పెట్టినా పనికి రామంటాడు. అట్లాగే వేదనకు ఔషధం అన్నారు. చూడండి, మన గ్రామాల్లో మనకు జీడి గింజను కాల్చి నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ పెడతారు. నొప్పి ఉన్న చోట జీడి గింజ కాల్చి పెడితే నొప్పి తక్కువ అవుతుంది, కానీ అదే నొప్పి లేని చోట పెడితే పుండు అవుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు ఒత్తి పండు చేసి డిఎస్సీ అభ్యర్థులు రండి మేము న్యాయం చేస్తామని వైసీపీ కోరినా, లేదు మీరు ఎవరు వచ్చినా మేము న్యాయం చేయమని టీడీపీ లేకుంటే కూటమి ప్రభుత్వం అన్నా తప్పిది. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి న్యాయం చేద్దామనే ఉద్దేశం ఉంటే కేసు బై కేసు విచారించి దానికి లీగల్ కమిటీ వేశారు కనుక ఆ కమిటీ ముందు చేసుకొని ప్రతిపక్షం ప్రయత్నం చేయొచ్చు. ఎట్లా చేసి వాళ్ళకి అన్యాయం జరిగితే ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు రెచ్చగొట్టి రోడ్డు మీదకి రమ్మని చెప్తే మాత్రం కరెక్ట్ కాదంటున్నాను. రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వస్తారు, వద్దన్నా వస్తారు. ప్రతిపక్షాలు ఎక్కడ విఫలమవుతున్నాయో ఖచ్చితంగా ప్రజల పక్షాన యువత తిరగబడుతుంది. ఆ ట్రెండ్ వచ్చేసింది మన దేశంలో కూడా. కానీ అసాంఘిక శక్తులు అందులో ప్రవేశిస్తే మనకు అక్కడేమైందో ఇక్కడ కూడా పార్టీలు కానీ అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వాళ్ళకే నష్టం. ఎక్కిన కొమ్మన్నారు కూడా కరెక్ట్ కాదంటున్నాను. అభ్యర్థులను ఇచ్చే సలహా ఒకటేనమ్మా, వాళ్ళు వాళ్ళ కేసులో అసలు ఉంటే వాళ్ళు మొదలు ప్రభుత్వానికి సార్, చివరిగా ఏంటంటే అసలు ఈ వివాదంలో ప్రజలు ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశిస్తున్న స్పష్టత రావాలి అంటే ఇటు ప్రభుత్వం గానీ అటు ప్రతిపక్షం నుంచి గానీ ఇప్పుడు అసలు ఎలాంటి చర్యలు రావాలి అంటారు సార్? ప్రతిపక్షం నుంచి చర్యలు ఏమన్నా అధికారంలో లేరు కనుక వాళ్ళకి ఏమైనా రెచ్చగొడతారు, లేకపోతే వాళ్ళు వచ్చినట్టు వాడుకుంటారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాడుకుంటారు. ప్రతిపక్షం చేసేది ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం చేయాల్సిన చర్య ఏంటంటే పారదర్శకంగా ఎగ్జామ్ రాకపోయినా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రెండోది, ఇప్పటిదాకా అభ్యంతరాలు అటు వైసీపీ కానీ ఇటు కొందరు అభ్యర్థులను డైరెక్ట్ వ్యక్తం చేశారు కదా, ఆ పేర్లతో సహా వీళ్ళకి ఎందుకు అన్యాయం జరిగిందా జరగలేదా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. తర్వాత ఏవైనా అన్యాయం జరిగి ఉంటే దాన్ని సవరించడానికి వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. అంటే పారదర్శకంగా జరిపడం అన్నప్పుడు భయం ఎందుకు, పాపమే లేకుండా భయం ఎందుకు, మీరు పాపం చేయలేదు తప్పు చేయలేదు భయం ఎందుకు పని. కానీ దీని మీద విచారణ జరిపిస్తే మంచిది. ఇప్పటికీ దాదాపు 10 నెలల తర్వాత ఇది ఉద్యమం మొదలవుతుంది. వైసీపీ దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే దీని రాజకీయ వివాదంగా ఉన్నది కనుక మేము దీని పూర్తి ప్రభుత్వంలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం కనుక జవాబు చెప్పాల్సిన బాధ్యత మాదే అని అభ్యర్థులకు స్వాతంత్రం కలిగించే చర్య చేయాలి. న్యాయం చేయడం కాదు, న్యాయం చేసినట్టు కనిపించాలి కూడా. ఇప్పుడు మాత్రమే న్యాయం చేసినట్టు అవుతుంది కనుక ఒక కమిటీ ఏమంటున్నా
శ్వేతపత్రం ప్రకటించబడుతున్నా అభ్యర్థులు కూడా మోసపోయి రాజకీయ పక్షాలు వెంబడి ఇటో అటో ఉంటే లాభం లేదు. ఆ ఘటన ఉంటావా నాకన్నా, ఈ ఘటన ఉంటావా నాకన్నా అవసరం లేదు. వాళ్ళ స్వంతం కేసును బాధించుకోండి, వాళ్ళ ప్రభుత్వాన్ని అప్లై చేయండి, తర్వాత కోర్టుకోండి. కానీ రాజకీయ ఉచ్చులో పడితే వాళ్ళకి ఎన్నడూ న్యాయం జరగదు అనుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.